నిజంగా జూన్ 6 అనేది రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఒక బెస్ట్ డే అనుకోవచ్చు. ఎందుకంటే ఆర్బీఐ దాదాపు 50 బీపీఎస్ లేదా 50 పైసా ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించింది. దీని కారణంగా హోమ్ లోన్స్లో దాదాపు మీకు ఈఎంఐకి 50 లక్షల హోమ్ లోన్కి 20 years టెన్యూర్ పెట్టుకుంటే ఈఎంఐకి 2000 రూపీస్ వరకు తగ్గుదల కనిపిస్తుంది. అయితే 2019 తర్వాత తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ బెనిఫిట్ అయితే వస్తుంది. అంతకుముందు తీసుకున్న వాళ్ళు ఒకవేళ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లు తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటే వాళ్ళకి ఈ బెనిఫిట్ అయితే రాదు. సో అందుకోసం చెప్పి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు తీసుకోకూడదని చెప్తా ఉంటారు. అయితే ఎనీహౌ 2019 తర్వాత మనకి ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది కాబట్టి హోమ్ లోన్ సంబంధించి అందరికీ ఆ యొక్క వెసులుబాటు అయితే ట్రాన్స్ఫర్ అవుతాం. అయితే కొత్తగా ఎవరైతే హోమ్ లోన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి డెఫినెట్లీ ఇది ఒక మంచి న్యూస్. అండ్ ఇది ఓవరాల్గా రియల్ ఎస్టేట్ యొక్క సేల్స్ని లేదా ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తూ ఉంటుంది. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్స్ తర్వాత ఇతర రకాల వాటి మీద ఇన్వెస్టర్ యొక్క ఇంట్రెస్ట్ తగ్గుతుంది కాబట్టి అల్టిమేట్గా దీనివల్ల రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ ఎక్కువగా బెనిఫిట్ అయితే పొందుతాయి. సో ఇది డెఫినెట్లీ ఎంటైర్ రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్ మార్కెట్కి ఒక మంచి న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఎవరైతే కొత్తగా లోన్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో, లోన్ తీసుకుని ప్రాపర్టీ బై చేయాలనుకుంటున్నారో డెఫినెట్లీ ఇది ఒక మంచి అవకాశం. దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు.